Justice!
చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల జీవితాలపై చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారి హామీని 6 నెలల సమస్య పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారి హామీని 6 నెలల సమస్య పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారి హామీని పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేస్తామని నారా లోకేష్ గారు మాట వెంటనే భర్తీ చేస్తామని నారా లోకేష్ గారు మాట వెంటనే 6 నెలల్లో భర్తీ చిన్న లో కనిపిస్తలేదు. అమ్మాయిలు వస్తారు, ఏదో వచ్చి 2 years చదువుకొని జాబ్ కొట్టుకొని వెళ్ళాలనుకుంటారు. కానీ ఇది సంవత్సరాల తర్వాత కానీ ఒక కొలికైతే రావడం లేదు. కొత్త కేసులు పెడతారు. అయితే ఆడపిల్లలు ఎలా ఎంపవర్మెంట్ అంటారే కానీ ఇలా ప్రతి ఒక్క రావాలనుకుంటారే కానీ అక్కడే ప్రాసెస్ అనేది ముందుకు పేరెంట్స్ మాత్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నన్నే తీసుకొని నాకు నాన్న లేరు, ఒక అమ్మ సింగిల్ అమ్మ సపోర్ట్తో వచ్చి చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు 2021లో వచ్చినాను. ఇప్పటి వరకు ఎంతవరకు పెట్టగలుగుతారు, ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు? ఇంకా బాయ్స్ సంగతికి వస్తే వాళ్ళు ఫిజికల్గా ఎంత ఉండాలి, మెంటల్గా కూడా అలాగే ఉండాలి. వాళ్ళ సంగతి పెట్టిన గర్ల్స్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మ్యారేజెస్. ఒక ఏజ్ పల్లెటూరులో అయితే ఇంకా 19 ఏజ్ వస్తే పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇంకా నన్ను అంటారా, మా అమ్మ నువ్వు ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు కానీ జాబ్ మాత్రం కొట్టవు అంటారు. ఎస్తే రాసాము, దానికి ఏం చదువు లక్కు కూడా కలిసి రావాలి కదా. నాకు 3 మార్క్స్లో పోయింది. సరేలే పోలీసు కానిస్టేబుల్ అన్నా కొడదామని ఇంతవరకు ట్రై చేస్తాను. ఇదైనా ఇంతవరకు ఏమి ఒక సింగిల్ అప్డేట్. ఇప్పుడు ఎలా అంటే రేపు ఎగ్జామ్ వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అలా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ వస్తుందిలే, డేట్స్ ఇచ్చిన తర్వాత చదువుదాంలే అలా తయారు చేస్తున్నారు గవర్నమెంట్ మమ్మల్ని. దీనికి త్వరగా నారా చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ స్పందించి త్వరగా వెంటనే ఆ కోర్టులో ఉన్న కేసు పెండింగ్ని పరిష్కరించి మాకు త్వరగా ముందు ప్రాసెస్ ముందుకు వెళ్ళేటట్టు చూడాలి. నా పేరు కిరణ్, నా చిత్తూరు నుండి వచ్చి చదువుకుంటున్నాం. ఇలా నేను ఒక్కదానే కాదు, చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి చదువుకుంటా ఉంటారు. ఒకసారి ఇప్పుడు విజయవాడలోనే వరద బాధలు అలా పట్టించుకుంటున్నారు. ఇక్కడ 95,000 మంది వరద బాధలు కాదా? వాళ్ళకి ఫుడ్ కావాలి కదా, హాస్టల్ ఎంత ఫీజులు కట్టుకోగలుగుతారు పేరెంట్స్? ఒకసారి ఆలోచించండి. అమ్మాయిలకి మినిమం డబ్బులు కావాలి కదా, ఏదో హాస్టల్ ఫీజు అయితే వేస్తారు. మిగతా ఎవరు చూసుకుంటారండి? పేరెంట్స్ ఎంతవరకు పెడతారండి? ఒకసారి ఆలోచించండి. మిగతా వాళ్ళే కనిపిస్తారా? మేము కూడా నిరుద్యోగులు ఒకసారి పిల్లలు మాత్రం ఎంతవరకు పెట్టుకొని చదవగలుగుతారు అని ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒకటి 2 మార్కులతో కోల్పోయి ఎస్ఐ జాబులు అంటే 401 పోస్టులని మేము 95,000 మందిని భర్తీ చేయలేం కదా సార్. కాబట్టి 6,100 పోస్టులు ఉన్నాయి సార్. ఈ 6,100 పోస్టుల నుంచి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానబెడుతూనే ఉన్నాం సార్. ఎప్పుడైనా అని పోలీస్ అభ్యర్థులు అంటే ఎంత ఫిట్గా ఉండాలి సార్. మేము 2 సంవత్సరాల నుంచి అదే ఫిట్నెస్ కోల్పోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్కి ముందర 6 నెలల్లో మీ నోటిఫికేషన్ భర్తీ చేస్తాం, 6 నెలల్లో మీ నోటిఫికేషన్ భర్తీ చేస్తామన్నారు. మేము నిజంగానే భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఇంట్లో అందరికీ హామీ ఇచ్చి మేము ఓట్లేసి గెలిపించాం సార్. ఈరోజు స్టడీ హాళ్ళు, హాస్టళ్ళు అన్నీ కట్టుకొని మేము బయట 100 రోజులు కూడా అయిపోతుంది. ఇంకా 6 నెలలు కూడా త్వరలో ఉంది సార్. దీనిపైన ఎలాంటి చర్చ జరగలేదు. 13,000 ఉన్న హోంగార్డులకు 40% పోస్టులు ఇస్తారు. 4,80,000 మంది ఉన్న అభ్యర్థులకు 60% పోస్టులు ఇస్తారంటే ఏ విధంగా ఇస్తారు సార్? 13,000 మంది ఎక్కువ అవుతారా? 4,85,000 మంది ఎక్కువ అవుతారా? దీని గురించి ఒకసారి మీరే ఆలోచించాలి. సామాన్యంగా ఒక డిగ్రీ పీజీ చదివిన నాకే ఈ సమస్య పైన ఇంత అనర్గళమైన అవగాహన ఉన్నప్పుడు మంత్రులుగా అయిన క్యాబినెట్ మినిస్టర్లకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ దీనిపైన ఎందుకు అంత కనిపించట్లేదు అంటే మీరు ఎన్నికైనారో మీరు ప్రభుత్వంలో నడిపిస్తున్నారు కాబట్టి ఇంకొక 4 సంవత్సరాలు మీ కళ్ళు కనిపించరా? మిమ్మల్ని లెక్కించింది కూడా ఈ నిరుద్యోగులం కాదా అని మేము అడుగుతున్నాం. అంటే ఈ 95,000 మంది రేపు మార్చిలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ రోజు కూడా నిరుద్యోగులం మేమే ఓట్లేస్తాము. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆ రోజులో మీ నోటిఫికేషన్ పూర్తి అయిందంటే మీరు మళ్ళీ
మీరు మళ్ళీ మా దగ్గర ప్రజల్లో మా స్టూడెంట్లు మా నిరుద్యోగులు తిరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చెప్తున్నాం చొక్కాలు ఇప్పుకొని మరి తిరుగుతాం. ఓటేసి మరి మా ధైర్యాన్ని మేము సమాధానాన్ని ఓటుతో మీకు బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ రిజర్వేషన్ పెంచింది నిరుద్యోగులకు కాదు సార్, రిజర్వేషన్ పెంచింది నిరుద్యోగులకు కాదు, హోంగార్డులకు. ఆల్రెడీ హోంగార్డులకు ఒక రోజుకు 710 రూపాయలు పే స్కేల్, అంటే ఒక నెలకు 21,300 రూపాయలు పే స్కేల్ ఒక హోంగార్డుకి. ఆల్రెడీ ఉద్యోగం ఉంది వాళ్ళకు. ఇప్పుడు హోంగార్డు రిజర్వేషన్ అని చెప్పి కోర్టులు వేశారు 2 సంవత్సరాలు. వాళ్ళకు ప్రతి నెల 21,300 జీతం తీసుకుంటూ వాళ్ళు ఉపాధి పొందుతూ వాళ్ళు ఈ కోర్టు కేసు పైన చేస్తున్నారు సార్. కానీ మేము నిరుద్యోగులము నెలకు 6,000, 8,000, 10,000 ఖర్చు చేస్తూ మేము 2 సంవత్సరాల కాలం వెళ్ళేస్తున్నాం సార్. అదే ఈ 2 సంవత్సరాలు మేము చేసిన ఖర్చు మాకు నిజంగానే వీళ్ళు ఉద్యోగాలు ఏదైనా తెలిసింటే ఆ డబ్బులు తీసుకొని మేము ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళం సార్. కనీసం బజ్జీల కొట్టో గోబీ నూడిల్స్ సెంటర్లో పెట్టుకొని బతికే వాళ్ళం సార్. అదేనా చేయండి. మీకు కనీసం మీకు విఘ్నత ఉంటే మా గురించి ఒకసారి చూడండి, తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదు సార్, ఈ ఏదైతే 28వ తారీఖు 11/11/2022 నోటిఫికేషన్కి సంబంధించి 6,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే హోంగార్డ్ రిజర్వేషన్స్ సివిల్కి 8 నుంచి 10%, 10 నుంచి 20% పెంచారో గత గవర్నమెంట్ ఏకపక్షంగా పెంచిన ఆ రిజర్వేషన్లకు మాకు గవర్నమెంట్ అనుకూలంగా ఉందని ఒక ఉద్దేశంతో హోంగార్డ్స్ వెళ్ళి మా పోస్టులు మాకు కావాలి అని వాళ్ళు వెళ్ళారు సార్. మేము జనరల్ ఆస్పిరెంట్స్ దాదాపు అందరి మీద పోటీపడి 120, 130 మార్కులు వస్తే కూడా మాకు జాబ్ రావట్లేదు ఈరోజు. కానీ వాళ్ళకు హోంగార్డ్ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నారు సార్. వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ సార్. మేము నిరుద్యోగులం ఈరోజు, మేము అడుక్కునే పరిస్థితి మాది రోడ్డు పైన. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళేం జీతాలు తీసుకుంటున్నారు, మేము మాత్రం మా ఇంట్లో అడగలుగుతున్నాం సార్. ఇప్పటికీ కూడా ఈ హోంగార్డ్ రిజర్వేషన్లు పెంచుతున్నారు. మళ్ళీ మాకెక్కడ పోస్టులు వస్తున్నాయి గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. ఇంతవరకే ఆ రిజర్వేషన్ వాళ్ళు మాకు గవర్నమెంట్ పెంచిందనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మా రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ పొంచిన పోస్టులని మా పోస్టులు మాకే కావాలని వాళ్ళు హైకోర్టుకి వెళ్తే గవర్నమెంట్ పట్టించుకోకపోతే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈరోజు వాళ్ళకు కట్ట మార్కులతో సంబంధం లేకుండా వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వండి అని హైకోర్టు తీర్పు చెప్తే బోర్డు ఇది కరెక్ట్ కాదు, ఇది జనరల్ హాస్పిటల్ నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తే 4 వాయిదాలు జరిగితే కూడా ప్రభుత్వం తరఫున ఒక్క లాయర్ కూడా దానికి హాజరవ్వలేదు ఇంతవరకు. మేము 95,000 మంది 2 సంవత్సరాల నుంచి శారీరకంగా నష్టపోతుంటే కూడా అభ్యర్థులు ఇంత నష్టపోతున్నారే, దీన్ని పట్టించుకుందాం ఏ గవర్నమెంట్ ఆలోచించాలి. కూటమి ప్రభుత్వమైన అధికారంలోకి వస్తుంది అనుకుంటే లోకేష్ గారు ఏదైతే విజయనగరం సభలో మేము 6 నెలల లోపల దీన్ని భర్తీ చేస్తామని చెప్తే మేమంతా గుడ్డిగా నమ్మి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఓటేసాం. మళ్ళీ 6 నెలలు అన్నాడు కదా, ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఈ కోర్టు కేసు క్లియర్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది? కనీసం ఈ నోటిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కోర్టు కేసుని ఇప్పుడు కానీ దీన్ని క్యాన్సిల్ చేయకపోతే భవిష్యత్ తరగతిలో ఉన్న మా తమ్ముళ్ళు మా సిస్టర్స్ అందరూ కూడా నష్టపోతారు కదా ఈ రిజర్వేషన్ పైన. కాబట్టి ఇప్పటికైనా ఆ సుప్రీంకోర్టు కేసుని త్వరగా క్లియర్ చేయాలి, లేదా ప్రస్తుతానికి స్టే ఆర్డర్ అనేది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ముందు తీసుకోవాలి. లేదంటే నిరుద్యోగులందరి తరఫున మేము మా యొక్క నిరసనని గవర్నమెంట్కి కంపల్సరీగా తెలియజేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆగదు, ఇది స్టేట్ వైడ్ కూడా కండక్ట్ చేస్తాం. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ సమస్యకి పరిష్కారం జరగకపోతే మేము మా యొక్క ఓటు రూపంలో మీకు నిరసన తెలియజేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం 2 ఏళ్ల పాటు పోలీసు రిజర్వేషన్లు హోంగార్డ్ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని నాంచింది నోటిఫికేషన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో మొత్తం ప్రాసెస్ చేస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీచ్చారు. మరి ప్రభుత్వం వచ్చి 4 నెలల కాలం అయింది, ఒక్కరోజు కూడా కోర్టుకి వెళ్ళి వీళ్ళ వాయిస్ ఏందనేది ఇప్పటిదాకా మరి కోర్టులో చెప్పలేదు. కాబట్టి వెంటనే కోర్టు కేసులో ఈ రిజర్వేషన్ల సమస్యను పరిష్కారం చేయాలా, గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో రిజర్వేషన్లు అదేవిధంగా కొనసాగించాలి. వెంటనే ఫిజికల్ ఈవెంట్స్, మైన్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసి ఏళ్ళు తరబడి కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ యొక్క అభ్యర్థుల యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు నిరసన చేశాము. రాష్ట్ర ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే ఈ నెలంతా టైం ఇచ్చి వచ్చే నెల 1వ తేదీ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొత్తం 95,000 మంది ఆస్పిరెంట్స్ వచ్చి కలెక్టరేట్ల దిగ్బంధంలో పాల్గొంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నగేష్ వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెండింగ్లో ఉన్న కోర్టు కేసుని క్లియర్ చేయాలి, లేకపోతే స్టే తీసుకురావాలి, వెంటనే ప్రెస్ నోట్ వదలాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. డిసెంబర్ కంతా ఈ నోటిఫికేషన్ని భర్తీ చేయాలి. లోకేష్
ఫస్ట్ ఎంతమందికి ఎమ్మెల్యేలకు ఇచ్చినారు, ఎంపీలకు ఇచ్చినారు, మేడం వనితా మేడంకి ఇచ్చారు, నారా లోకేష్ గారిని నిన్న కలిసారు. అయినా ఒక్కరు కూడా ఒక్క మాట కూడా స్పందించరు. అంటే వాళ్ళు వరద బాధితులేనా? మేము బాధితులం కాదా? హాస్టల్లో ఫుడ్ తినలేక అసలు అమ్మాయిలకి ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా? హాస్టల్లో ఫుడ్ బాగుండదు, నెల నెల ఫీజులు కట్టుకోవాలి. పేరెంట్స్ ఏమో ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతాం, మేము చదివేదేమో కానీ అక్కడ ఉండేది మాత్రం నీకు డబ్బులు అవుతుంది అంటున్నారు. సింగిల్ పేరెంట్స్ కష్టం ఎంత ఉంటుంది సార్? నేను సింగిల్ పేరెంట్ సార్, మా తమ్ముని చదివిక నన్ను చదివిస్తున్నారు. నాకు SL 3 మార్క్స్లో పోయింది. నాకుంటే ప్యాషన్ వల్ల నేను పీసీ చదవాలనుకుంటాను. ఎలాగైనా యూనిఫామ్ వేయాలి, నాకు NCC నుంచి యూనిఫామ్ వేయాలని ఒక కోరిక. అందుకని గత 4 years నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను నేను, చిత్తూరు నుండి. అక్కడి నుంచి జర్నీ చేయాలంటే ఎవరు అర్థం చేసుకోరు. ఒక పక్క మ్యారేజ్ అంటారు, మ్యారేజ్ చేసుకుంటే చదవలేరు. మా తమ్ముని కూడా చదివించుకుని మా అమ్మ నన్ను చదివిస్తుంది.